హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గానే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 3 పార్ట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం అత్యంత ముఖ్యమైనటువంటి 1857 తిరుగుబాటు గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఎన్టీపీసీ CBT1 యొక్క క్వశ్చన్స్. ఓకేనా, ఎన్టీపీసీ CBT1 యొక్క క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అటాచ్ అవుతాయి కాబట్టి యూ విల్ గెట్ ద ఎంటైర్ క్వశ్చన్స్ ఇన్ ద రైల్వే సెక్షన్. వీటి తర్వాత మనం SSC, TSPSC, ABPSC క్వశ్చన్స్ కూడా కంటిన్యూగా ప్రిపేర్ అవుదాం. సో లీడ్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మీకు పార్ట్ 3 అయితే ఇవ్వడం జరిగింది కదా. సో పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 అనేది ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంది కాబట్టి వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేయండి. ఆ తర్వాత ఇంకో క్లాస్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ కిల్డ్ ఇన్ బ్యాటిల్? సో ఏ సంవత్సరంలో రాణి లక్ష్మీబాయి యుద్ధంలో చనిపోవడం జరిగింది? సో ఏ సంవత్సరంలో ఫ్రెండ్స్? 1835, 58, 85, 53. సో 1857 తిరుగుబాటులో రాణి లక్ష్మీబాయి పాల్గొన్నది ఆ యొక్క టైంలో కాబట్టి 1835 కాదు, 57 కంటే ముందు ఇది కాదు. సో మిగిలినటువంటి ఆప్షన్స్ ఈ రెండే. ఇప్పుడు మనకి ఏమైపోయింది? 50-50. అంటే మనకి జస్ట్ కొన్ని బేసిక్ ఐడియాస్ ఉంటాయి. అంటే కాన్పూర్ నుంచి ఎవరు చేశారు, ఝాన్సీ నుంచి ఎవరు చేశారు, అండ్ అదేవిధంగా తాత్యా తోపే గురించి కానీ మిగిలినటువంటి క్యాండిడేట్స్ గురించి జస్ట్ అట్లా మనకు బ్రీఫ్గా ఐడియా ఉన్న కొన్ని ఆప్షన్స్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఈ రెండు. 1857 తిరుగుబాటులో రాణి లక్ష్మీబాయి పాల్గొన్నది. 1858లో ఈ యొక్క తిరుగుబాటు అన్నింటిని కూడా అణిచివేస్తూ మనకు బ్రిటిష్ నుంచి కొన్ని ఆర్డర్స్ కూడా రావడం జరిగింది కాబట్టి సో 1858 మనకు బేసికల్గా ఉన్నటువంటి డేటా. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో 1858 జూన్ 18వ తారీఖు రోజు రాణి లక్ష్మీబాయి మరణించడం జరిగింది. ఓకేనా, సో మొత్తం మీద 7 రోజులు జరిగింది ఈ యొక్క యుద్ధంలో. మేజర్గా మన యొక్క ఇష్యూ అయితే నడిచింది. సో ఈమె రాణి అయింది ఎప్పుడంటే 1853. సో 1853లో ఈమె రాణి అవ్వడం జరిగింది. తర్వాత 58 దాకా వెళ్ళింది. తర్వాత మనకి ఒక ఇష్యూస్ అన్ని రావడం జరిగింది. సో ఆ యొక్క ఇష్యూస్ అన్ని మీ అందరికీ తెలిసిందే. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ 9/2/2021 షిఫ్ట్ 2 యొక్క క్వశ్చన్. And next question, in which year were the powers of the East India Company passed to the British Crown by the British Parliament? సో బ్రిటిష్ పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారాలను బ్రిటిష్ రాణికి అప్పచెప్పడం జరిగింది? ఓకేనా, సో బ్రిటిష్ రాణి ఆమోదించింది వాటికి సంబంధించింది అంటే 1858లో. సో దీంట్లో మనకు కొన్ని చేంజెస్ కూడా జరిగినాయి. ఓకేనా, సో అది మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంటే. అప్పుడు ఉన్నటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? లార్డ్ కానింగ్. కానింగ్ గురించి కూడా ఇంపార్టెంటే. And next question, who among the following was the Mughal emperor when soldiers of the Bengal army mutinied in Meerut on 10 May 1857? So this is important. మే 10, 1857 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1857 మే 10న మీరట్లో సైనికులు తిరుగుబాటు చేసినప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు? సో ఎవరిని ఫ్రెండ్స్ వీళ్ళు భారతదేశ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించడం జరిగింది? రెండవ బహదూర్ షా. సో బహదూర్ షా జాఫర్, సిరాజుద్దౌలా, సాజద్ అలీ ఖాన్ అండ్ అదేవిధంగా బుర్హాన్ ముల్క్. ఎవరు ఫ్రెండ్స్? బహదూర్ షా జాఫర్ లేదా రెండవ బహదూర్ షా. సో ఇతను ఇంపార్టెంట్. ఇతను ఎన్నో పర్సన్ అంటే 20వ మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి ఎంపరర్. అండ్ అదేవిధంగా ఇతను ఎప్పుడు చనిపోయింది అంటే 1862లో చనిపోయిండు. ఓకేనా, ఇతని మరణం ఎప్పుడు జరిగిందంటే 1862లో. సో ఈ యొక్క ఈవెంట్ అయిపోయిన తర్వాత 5 years ఇతను చనిపోవడం జరిగింది. ఓకేనా, మయన్మార్లో ఇతన్ని పూడ్చిపెట్టడం జరిగింది. అతని సమాధి ఎక్కడ ఉందంటే మయన్మార్లో ఉంది. And next question, which of the following began with a revolt of the military soldiers at Meerut soon become widespread and posed a grave challenge to the British rule? సో మనకు 1857 తిరుగుబాటుకి సంబంధించినటువంటి ఈ యొక్క సైనికుల తిరుగుబాటు అనేది మనకు విస్తృతంగా మారి బ్రిటిష్ పాలనకు తీవ్ర సవాల్గా నిలిచింది. ఏ యొక్క ఉద్యమం ఫ్రెండ్స్? అది 1857 తిరుగుబాటు. ఓకే, ఇక్కడ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి ఏంటిది? మిలిటరీ సోల్జర్స్ అంటే సైనికుల తిరుగుబాటు లేదా సిపాయిల తిరుగుబాటు యొక్క డేటా అనమాట. సో సిపాయిల తిరుగుబాటుని మనం 1857 తిరుగుబాటు అని అంటాం. ఓకేనా, ఇది ఎక్కడెక్కడికి వచ్చింది అంటే మనకు ఢిల్లీలో వచ్చింది, ఆగ్రాలో వచ్చింది, కాన్పూర్లో వచ్చింది, లక్నోలో వచ్చింది, వివిధ ఏరియాస్లో ఇదైతే హైలైట్ అవ్వడం జరిగింది. హూ ఇగ్నైటెడ్ ద స్పార్క్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ లెడ్ టు ద రివోల్ట్ ఆఫ్ 1857? సో 1857 తిరుగుబాటుకి అసలు ముఖ్యమైనటువంటి స్టార్టింగ్ పాయింట్ ఎవరు? హూ ఈజ్ దట్ వన్ అంటే ఆ యొక్క అగ్నిని రగిలించింది ఎవరు అంటే దాని యొక్క ఇనిషియేటివ్ చేసుకుంది ఎవరు? సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మంగల్ పాండే లేకపోతే భగత్ సింగ్. ఎవరు ఫ్రెండ్స్? మంగల్ పాండే. సో ఇతనే కదా 34వ బ్యాచ్. అండ్ అదేవిధంగా ఇతనే కదా ఆ యొక్క ఆవు కొవ్వు లేదా పంది కొవ్వు పూచినటువంటి ఆ యొక్క తూటాలను వాడను అని చెప్పింది. తన యొక్క అధికారి అయినటువంటి బాగ్ పైన అటాక్ చేయడం జరిగింది. అది ఏ రోజు అంటే మార్చ్ 29
మార్చ్ 1857. And next question. After 1857 revolt, also known as India's first war of independence, Bahadur Shah Jafar, the last Mughal emperor of India, was exiled to. సో ఇతన్ని ఎక్కడికి పంపించడం జరిగింది? సో 1857 తిరుగుబాటులో ఇతను పార్టిసిపేట్ చేసిండని ఇతన్ని బ్రిటిష్ వాళ్ళు బహిష్కరించడం జరిగింది భారతదేశం నుంచి. సో అతన్ని ఎక్కడికి బహిష్కరింపబడ్డాడు అంటే దట్ ఈస్ బర్మా. సో బర్మా ఎక్కడ ఉంది? మయన్మార్లో కదా, కాబట్టి దట్ ఈస్ ద కీ పాయింట్. ఎందుకంటే అతని యొక్క సమాధి అక్కడనే ఉందని ఇలా డిస్కస్ చేసుకున్నాం కదా, అక్కడికే పంపించబడడం జరిగింది. ఓకేనా? And next question. తాంత్యా తోపే వాజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇండియన్ రిబెలియన్ ఆఫ్. సో 1857 తిరుగుబాటు సంబంధించినటువంటి క్వశ్చన్ తాంత్యా తోపే అనేది, కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ అయితే చేసేయచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్. ఓకేనా? సో నానా సాహెబ్ కానీ తాంత్యా తోపే కానీ ఇట్లాంటి నేమ్స్ అనేవి సైనికులకు సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా మనకి ఒక మంగళ పాండే కానీ అండ్ అదేవిధంగా బాగ్ గురించి కానీ వీళ్ళందరి గురించి మనకైతే ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ నేమ్స్ ఏది చూసినా మనకి ఎమ్మడి మైండ్లోకి రావాల్సింది 1857 తిరుగుబాటు. And next question. During first war of independence, 1857, Kanpur region rose to oppose the British rule, where Nana Sahib's place at dash served as its headquarters. సో మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటే 1857 తిరుగుబాటు సంబంధించి కాన్పూర్ ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనకు వ్యతిరేకిస్తూ ఎక్కడ ఉన్నటువంటి నానా సాహెబ్ ప్యాలెస్ దీనికి మెయిన్ కేంద్రంగా అవ్వడం జరిగింది. సో నానా సాహెబ్ కూడా మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది. తాంత్యా తోపే, నానా సాహెబ్ అండ్ అదేవిధంగా రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వీరందరూ కూడా ఒకే బ్యాచ్ చెందినటువంటి వాళ్ళు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ కన్నా తీసుకుంటే 1857 తిరుగుబాటు కాన్పూర్ అని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో కాన్పూర్లో మనకు నానా సాహెబ్ సంబంధించినటువంటి ఏ ప్యాలెస్ అనేది ప్రధాన కేంద్రంగా ఉంది అంటే దట్ ఈస్ బితూర్ ప్యాలెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో మొట్టమొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అని దేని పేర్కొంటాం? 1857 తిరుగుబాటుని. ఇవన్నీ కూడా ఎన్టీపీసీ క్వశ్చన్సే. దిస్ ఈజ్ ఆల్సో ఎన్టీపీసీ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1857 ద లాస్ట్ రూరల్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ డాష్ వాజ్ ఓవర్థ్రోన్ బై ద బ్రిటిష్. సో మొఘల్ సామ్రాజ్యం యొక్క చిట్ట చివరి పాలకుడు ఎవరు ఫ్రెండ్స్? బహదూర్ షా జాఫర్ లేదా రెండో బహదూర్ షా. డైరెక్ట్ అదే పాయింట్. లేదా బ్రిటిష్ వాళ్ళచే వెళ్ళగొట్టబడింది, బహిష్కరింపబడింది, పడగొట్టబడింది ఎవరు అంటే అతను కూడా బహదూర్ షానే. ఓకేనా? 1857లో ప్రాసెస్ అయింది అప్పుడే కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ రివోల్ట్ ఆఫ్ 1857 ఫైనల్లీ సప్రెస్డ్ బై బ్రిటిష్. సో 1857 తిరుగుబాటు అనేది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు అణచివేసారంటే ఎగ్జాక్ట్గా మనకు 2 years పట్టింది. కాకపోతే 1858లో వాళ్ళు ఆల్రెడీ కొన్ని యాక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది. దానివల్ల దీని యొక్క ప్రభావం అనేది తగ్గిపోవడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఈ యొక్క ఇష్యూ మొత్తానికి క్లియర్ అయిందేమో 2 years పట్టిందనమాట. 1859 ఏప్రిల్లో అయితే ఇదైతే ఫినిష్ అయిపోవడం జరిగింది. సో తాంత్యా తోపైన కూడా 1859లో తీసుకోవడం జరిగింది. 1859 ఏప్రిల్లో ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద సడన్ కాజ్ ఆఫ్ ద 1857 రివాల్ట్. సో 1857 తిరుగుబాటుకు ఆకస్మిక కారణం ఏంటి ఫ్రెండ్స్? చెప్పండి. ఆవు కొవ్వు పంది కొవ్వు పూచినటువంటి తూటాలని వాడమని బ్రిటిష్ అధికారులు చెప్పడం వల్ల. ఓకేనా? ఇది కీ పాయింట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద 1857 రివాల్ట్ ఎట్ లక్నో వాజ్ లెడ్ బై. సో లక్నో, ఓకేనా, ఇందాక మనకు కాన్పూర్ వచ్చింది, ఝాన్సీ వచ్చింది. ఓకేనా? అట్నే ఇప్పుడు లక్నో నుంచి ఎవరు చేయడం జరిగింది? తాంత్యా తోపే, బేగం హజరత్ మహల్, వీర్ సావర్కర్, లేకపోతే కున్వర్ సింగ్. ఎవరు ఫ్రెండ్స్ ఎవరు చేయడం జరిగింది? బేగం హజరత్ మహల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్టీపీసీలో అడిగిండు, మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. లక్నో నుంచి ఎవరు? హజరత్ మహల్, బేగం హజరత్ మహల్. సో ఇక్కడ మనం డీటెయిల్ హిస్టరీ చదువుకోవచ్చు, కాకపోతే మనకు అంత అవసరం లేదు. బికాస్ డైరెక్ట్ కీ పాయింట్ చూద్దాం. మీరు దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి డేటాను మీరు చదువుకుంటే సరిపోతుంది. ఎక్కడెక్కడైతే రిలేటివ్ పాయింట్స్ అనేవి తక్కువగా ఉంటాయో అవి నేను కవర్ చేసేస్తుంటా. ఇదంతా కూడా అన్ని హిస్టరీ బుక్స్లలో ఉంటాయి. బేగం హజరత్ మహల్ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం కూడా మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ స్టార్టెడ్ ఆన్ 10th May 1857 ఎట్. సో 1857 తిరుగుబాటుకి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా మంగళ పాండే రగిలించినటువంటి అగ్నికి ప్రజ్వలితమైనటువంటి భారతీయ సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మే 10వ తారీఖు రోజు ఏ యొక్క ప్రాంతాన్ని వాళ్ళకు స్వాతంత్ర పోరాటానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఇనిషియేటివ్ అనేది ఒక ఏరియా నుంచి అయింది కదా, దట్ ఈస్ మీరట్. దట్ ప్లేస్ ఈస్ మీరట్. సో మీరట్ నుంచి అయితే అవ్వడం జరిగింది. సో ఇక మీరట్ కంటోన్మెంట్ నుంచి అయితే ఇదైతే అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ యూపీ, ఆ తర్వాత మనకి రిమైనింగ్ అన్ని ఏరియాస్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కిల్లింగ్ ఆఫ్ ఆల్ ఇట్స్ వైట్ ఆఫీసర్స్ ఇన్ ద రివాల్ట్ ఆఫ్ 1857? ఈ కింది ఏ బ్యాచ్లో మనకు 1857 తిరుగుబాటు సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా శ్వేత జాతీయులందరూ అంటే బ్రిటిషర్స్ అందరినీ కూడా చంపడం జరిగింది. ఓకేనా, ఆ యొక్క చంపే ప్రాసెస్లో పాల్గొన్నటువంటి ఏ బ్యాచ్ అంటే దట్ ఈస్ 41. ఓకేనా, 41st నేటివ్ ఇన్ఫాంట్రీ అంటే పదాది దళం 41వ బ్యాచ్ అన్నమాట. సో 41వ బ్యాచ్ ఏమో మొత్తం శ్వేత జాతీయులందరినీ కూడా చంపాలని నిర్ణయం తీసుకొని ఆ యొక్క ప్రాసెస్ చేయడం జరిగింది. 34వ బ్యాచ్కి చెందినటువంటి పర్సన్ ఏమో మంగల్ పాండే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ దట్ యూజ్డ్ టు గ్రీజ్డ్ క్యాట్రిజర్స్ విచ్ బికమ్ ద ఇమీడియట్ రీజన్ ఆఫ్ 1857 రివాల్ట్? సో ఇదే కదా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ విధంగా క్యాట్రిజర్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడున్నటువంటి బుల్లెట్ మోడల్ కాకుండా అప్పుడు ఈ విధంగా ఉండేవి అనమాట క్యాట్రిజర్స్. సో దీనిపైన గ్రీజ్ ఉండేది. ఆ యొక్క గ్రీజ్ అనేది ఆవు కొవ్వు లేదా పంది కొవ్వుతో తయారు చేసిరని ఒక అపోహ అయితే రావడం జరిగింది. దానివల్ల ఈ యొక్క ఇష్యూ మొత్తం కూడా నడిచింది. ఓకేనా, సో దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే ఏ బ్రిటిష్ అధికారి దీనికి బాధ్యత వహిస్తారు అంటే దట్ ఈస్ హెన్రీ హార్డింగ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్డీపీసీలో అడిగింది కాబట్టి రీసెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. సో హెన్రీ హార్డింగ్. ద 1857 రివాల్ట్ ఎట్ లక్నో. సో ఇల్దాకనే వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇల్దాకనే వచ్చింది కదా ఈ క్వశ్చన్ అనేది. 1857 తిరుగుబాటు లక్నోలో ఎవరు లీడ్ చేయడం జరిగింది? ఎవరు లీడ్ చేశారు? నాయకత్వం వహించింది ఎవరు? బేగం హజ్రత్ మహల్. సో కాన్పూర్లో తిరుగుబాటుకి ఎవరు చేశారంటే పీషో బాజీరావు యొక్క దత్తపుత్రుడైనటువంటి నానా సాహెబ్ అయితే పాల్గొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ సెడ్ నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ ఏ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ విత్ ద కాంటెస్ట్ టు ద సిపాయి ఇమ్యూనిటీ అండ్ రివాల్ట్ ఆఫ్ 1857? సో 1857 తిరుగుబాటు అనేది మొదటిది కాదు, ఇది నేషనల్ ఇష్యూ కాదు, లేకపోతే స్వాతంత్ర యుద్ధము కాదు అని పేర్కొన్నటువంటి పర్సన్ ఎవరు అంటే దట్ ఈస్, చెప్పండి ఫ్రెండ్స్, ఆప్షన్ చూస్తే మీకు తెలిసిపోతూనే ఉంటుంది, ఆర్సి మజుందర్. సో ఆర్సి మజుందర్ అయితే ఈ యొక్క పదాలు అయితే అనడం జరిగింది. సో ఇచ్చినటువంటి మిగిలిన క్యాండిడేట్స్ యొక్క డైలాగ్స్ కూడా చూద్దాం. సో 1857 తిరుగుబాటు సంబంధించి ఫస్ట్ వీడి సావర్కర్. ఓకేనా, వీర్ సావర్కర్ అంటే వీడి సావర్కర్ 1857 తిరుగుబాటు అనేది ఒక పక్కా ప్రణాళికతో కూడుకున్నటువంటి జాతీయోద్యమం అనైతే అనడం జరిగింది వీర్ సావర్కర్. ఇన్ విచ్ ప్లేస్ డిడ్ షా మల్ లీడ్ టు ద రివాల్ట్ ఇన్ 1857? సో 1857లో షా మల్ ఏ ప్రాంతం నుంచి తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది అంటే అది బరౌత్. ఓకేనా, బరౌత్ నుంచి అయితే పాల్గొనడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని జాట్లకు ఇతనైతే నాయకత్వం వహించడం జరిగింది. ఓకేనా, ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఈ యొక్క ఫైట్ అయితే చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని జాట్లకు నాయకత్వం వహిస్తూ బరౌట్ అనేటటువంటి ప్రాంతం నుంచి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిపాయ్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ ప్లేడ్ ఏ కీ పార్ట్ ఇన్ ఈవెంట్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్స్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద ఇండియన్ రిబేలియన్ ఆఫ్ 1857? సో 1857 తిరుగుబాటు సంబంధించి ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ మంగల్ పాండే. ఓకేనా, మంగల్ సింగ్ ఇట్లా మనకైతే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. సో మంగల్ పాండే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇతను ఊరికి కూడా తీయడం జరిగింది ఈ యొక్క ఇష్యూ వల్ల. ఓకేనా, తన యొక్క పై అధికారిని చంపడం జరిగింది కదా. ఊరి ఎప్పుడు వేసారంటే 8th ఏప్రిల్ 1857. సో 1857 ఏప్రిల్ 8న ఇతనైతే ఉరి అయితే వేయడం జరిగింది. ఓకేనా, ఇతను 34వ పదార్థ దళ రెజిమెంట్లు అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ హెల్ప్డ్ ద బ్రిటిష్ డ్యూరింగ్ ద సంతాల్ రిబిలియన్ అండ్ ద 1857 రివాల్ట్? సో 1857 తిరుగుబాటు సమయంలో అండ్ అదే సంతాల్ తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి సహాయం చేసిన వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళకి, ఇండియన్స్ కాదు, బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు అంటే మహారాజా మహతాబ్ చంద్. మహారాజా మహతాబ్ చంద్. ఓకేనా, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనకు మెయిన్ ఎగ్జామ్స్లో మాత్రమే కనిపిస్తుంటాయి. ఇట్లాంటి మనకు పెద్దగా ఐడియా ఉండవు మన యొక్క స్కూల్ బుక్స్లో కానీ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ లెవెల్ అయినటువంటి కాంపిటేటివ్ బుక్స్లో కూడా ఇంత డీటెయిల్స్ అయితే ఉండవు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఫోకస్ చేస్తూ రిమైనింగ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆప్షన్స్ పైన గ్రిప్ తెచ్చుకుని మీకు సరిపోతుంది. ఓకేనా, సో 1857 తిరుగుబాట్లు అయితే హెల్ప్ చేయడం జరిగింది. ఇతను బుడ్వాన్ సంబంధించినటువంటి రాజా. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ మన యొక్క మెగా కోర్సులో అందించడం జరిగింది. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అదేవిధంగా కీలకమైనటువంటి బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అదేవిధంగా మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందించడం జరిగింది. కాబట్టి జస్ట్ 499కే 1 year వ్యాలిడిటీతో మీ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మెగా కోర్స్ను యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్లీ మీ యొక్క ఎగ్జామ్లో స్కోర్ పెంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ సిపాయి ఇమ్యూనిటీ? సో 1857 తిరుగుబాటు సంబంధించినటువంటి భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 1857 తిరుగుబాటు సమయంలో ఉన్నటువంటి
గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానీ. మళ్ళీ తర్వాత ఇతనే ఉన్నాడు, అదేదో పెద్ద చేంజ్ అయితే ఏం కాలేదు. మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చి ఆ యొక్క పదవిలో ఉంచడం జరిగింది, జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేయడం జరిగింది. Dash was prosecuted for leading the rebels to the revolt of 1857 and was exiled to Rangoon, where he did in 1862. సో 1857 తిరుగుబాటు సంబంధించి తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించినందుకు ఈ కింద వాటిలో ఎవరు రంగూన్కు బహిష్కరింపబడి 1862లో మరణించడం జరిగిందంటే దట్ ఈస్ బహదూర్ షా జాఫర్. And next question, and this is the last before question. In Dash, there was a great strike which shook the foundation of the British Empire and it was called the First War of Independence. సో ఈ కింది ఏ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదిని కదిలించినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామంగా పిలుస్తారు అంటే అది 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు. ఇది గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మీరట్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు అంటే 1857 మే 10న స్టార్ట్ అయింది. ఆ టైంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. అండ్ అదేవిధంగా ఇది మనకు మీరట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాలకు ఇదైతే స్ప్రెడ్ అయితే అవ్వడం జరిగింది. మేజర్గా అసలు ఇష్యూ ఏంటిదంటే ఆవు కొవ్వు లేదా పంది కొవ్వు పూసినటువంటి తూటాలని వినియోగించడం అనేది ఇక్కడ కీ పాయింట్ అయింది. ఆ యొక్క ఏ రైఫిల్లో వాడతారంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్, అది కూడా అడుగుతాడు. రైఫిల్ యొక్క నేమ్ ఏంటిదంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్. అండ్ అదేవిధంగా ఇది ఏ రోజున పీక్ స్టేజ్కి వెళ్ళింది అంటే 1857 మే 10న. అయితే వీళ్ళు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించుకుర్రు, ఓకేనా, ఢిల్లీని ఎప్పుడు స్వాధీనం చేసుకుర్రు అంటే మే 12న. సో వీళ్ళేమో 10కి పోయిరు, 2 రోజులు ఇక్కడ చేరుకుర్రు, కథం దాన్ని కూడా ఆక్రమించుకుర్రు. ఆక్రమించుకున్న తర్వాత దానికి ఎవరో ఒకరు అధ్యక్షులు అవ్వాలి కదా, దట్ ఈస్ బహదూర్ షా జాఫర్ టూని భారత చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. వేర్ డిడ్ ద సిపాయి మిలిటరీ స్టార్ట్? సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చెప్పండి, మీరట్. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా ఉన్నటువంటి అతి తక్కువ టాపిక్ని ఎన్నిసార్లు క్వశ్చన్ల రూపంలో అడిగిండో సేమ్ ఇదే విధంగా మనకైతే ఎగ్జామ్లు అయితే కనిపిస్తుంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి కదా, సేమ్ ఇట్లనే మన యొక్క మెయిన్ ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పటివరకు ఇచ్చినటువంటి క్లాసెస్ని 1 to 2 times రివైజ్ చేయండి. దానివల్ల ఎక్కువ కంటెంట్ అనేది మీకు గుర్తుంటుంది. ఆ యొక్క కంటెంట్ తోటి మీరు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయగలరు. ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని ఇంకా షేర్ చేయకుండా వెంటనే షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.